లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకాన్ని కలిగించాలా లేదా అని అడుగుతున్నా. ఇలాంటి అంటే ఎలక్షన్లు లేకుండా చేయాలని, రేపు రాబోయే అందరిపైన దాడులు చేయాలని, ఈ నరేంద్ర మోడీ పని చేయకపోయినా శాశ్వతంగా ఉండాలని, ఇది ఎక్కడ దుర్మార్గం అని నేను అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. మన మీద దాడి ప్రారంభించారు, పర్వాలేదు, నేను ఎప్పుడూ భయపడను. తిరుపతిలో 2003లో 24 బాంబులు వేస్తే ఆ బాంబులకే భయపడిన వాడిని వీళ్ళకి భయపడతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రాణం ముఖ్యం కాదు, మనం అనుకున్న లక్ష్యం ముఖ్యం. నా లక్ష్యం చాలా స్పష్టం. దుర్మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను. ధర్మాన్ని కాపాడుతా, చట్టాన్ని గౌరవిస్తా, 24 గంటలు పనిచేస్తా, సంపద సృష్టిస్తా. మళ్ళీ నరసమ్మ లాంటి వ్యక్తులకి, మీలాంటి వ్యక్తులకి పూర్తిగా అండగా ఉంటా. మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేస్తా.